ఫ్రెండ్స్ మా డాడీ అయితే ఇప్పుడు బయటికి వెళ్ళిండు. ఎందుకంటే కొంచెం పన్నీర్ బిర్యానీ అయితే తిందామని అయితే అందరం అనుకున్నాము. సో పాపం మా మమ్మీ చేసిన వంట అయితే వేస్ట్ అవుతుంది. సో మేము బిర్యానీ అయితే తెచ్చుకుంటున్నాము మధ్యాహ్నము. సో అది పన్నీర్ బిర్యానీ, ఎందుకంటే మాకు పన్నీర్ బిర్యానీ అంటేనే చాలా ఇష్టము. సో మా ఇంట్లో అయితే అందరికీ పన్నీర్ బిర్యానీ అయితే చాలా ఇష్టం. ముఖ్యంగా మా మమ్మీకి అయితే ఇంకా పంచ ప్రాణాలాగా అట్లా అనుకోకండి, ఇష్టం అంతే. ఖచ్చితంగా మేము ఒకటే షాప్లో తెచ్చుకుంటాం, అది కూడా శిల్పి రెస్టారెంట్. సో ఆడనే అయితే మాకు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఎందుకంటే అక్కడ మరీ అంత కారంగా ఉండదు కాబట్టి నాకు అది చాలా ఇష్టము. మరి మసాలా లాగా కూడా ఏమి ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మా డాడీ అయితే ఇప్పుడు తీసుకురావడానికి పోయిండు. సో నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎన్నిసార్లు తిన్నా ప్రతిరోజు తినాలనిపిస్తూనే ఉంటుంది పన్నీర్ బిర్యానీ. సో నాకైతే చాలా ఇష్టం పన్నీర్ బిర్యానీ అయితే. సో మా మమ్మీ కూడా నాకంటే ఎక్కువ వెయిట్ చేస్తుంది, తొందరగా ఎప్పుడు తిందామని చెప్పి. సో మా మమ్మీ ఏం చేస్తుందంటే మా చించెలకి జుట్టు అయితే వేస్తుంది. సో అందుకని చెప్పి ఇంకా వాళ్ళు గుసగుసలు అయితే మాట్లాడుతున్నారు. సో మా తమ్ముడు అయితే ఈడ పిచ్చి పిచ్చి పేపర్లతో ఫోటోలు అయితే చూసిరు కదా ఎట్లా వచ్చి కొట్టిపోయిందో. సో పిచ్చి పిచ్చిగా పేపర్లతో ఫోన్లు అయితే తయారు చేస్తున్నాడు అనమాట. సో అట్లా కొడుతుంటాడు మా తమ్ముడు నన్ను ఎప్పుడు. నేను చెప్పిన ఈపులో కొట్టొద్దు అని. సో ఫ్రెండ్స్ మా తమ్ముడు కొడితే మాత్రం అసలు ఎట్లా అంటే సుర్రుమంటది, గోకులో పెడుతుంది, అంత కాలుతుంటది. ఇట్లా కొడితే చాలా గట్టిగా కొడుతుంటాడు. ఫ్రెండ్స్ మేమైతే మధ్యాహ్నం లంచ్కి అయితే బిర్యానీ తెచ్చుకున్నాము. సో ఫ్యామిలీ ప్యాక్ అయితే తెచ్చుకున్నాము. సో మాకైతే ఫ్యామిలీ ప్యాక్ అయితే సరిపోతుంది, ఎందుకంటే పెద్దగా నేను మా మమ్మీ మా డాడీ మాత్రమే ఎక్కువ తింటాము. మా చించెలు మా తమ్ముడు ఏదో కొంచెం అట్లా తింటారు అనమాట. సో మా మమ్మీ అయితే మొత్తం అయితే వేసేసింది, అండ్ కర్రీ కూడా ఈయన వేసేసింది. కానీ దీని ఎవ్వరు తినరు. సో దాంట్లో చెయ్యి కూడా పెట్టరు, అసలు అది కూడా తినరు. మొత్తం బిర్యానీ అయితే తినేస్తాము. అండ్ మొత్తం ఈయన పెరుగు ప్యాకెట్స్ అయితే వచ్చినాయి, ఇవి కూడా ఎవ్వరు అసలు తీసుకోరు. ఓన్లీ ఒక అంటే మేము తెచ్చుకున్నప్పుడు బిర్యానీలా ఆనియన్స్, ఈ మజ్జిగ, తర్వాత ఆ కర్రీ, మూడు దాంట్లో ఏది తినము, కేవలం ఒక బిర్యానీ తప్ప. మేము ఒకవేళ ఆనియన్స్ కావాలనుకుంటే కూడా మేము ఫ్రెష్గా మా ఇంట్లోనే కట్ చేసుకొని అయితే తింటాము. సో మమ్మీ నువ్వు మర్చిపోయినట్టు ఆనియన్స్ కూడా కొయ్యాలి, కోసేయి. ఏంది మమ్మీ? అవునా, ఉల్లిగడ్డ చాలా కారం ఉంది. అసలు నేను కోసుంటే కన్నులో జింది నా కళ్ళ పిన్ననైతే పడుతుంది. సో ఫ్రెండ్స్ నేనైతే పల్లీలు అయితే కాలుసుకుంటున్నాము, ఎందుకంటే కొంచెం సాయంత్రం అయింది కదా, స్నాక్స్ లాగా తిందామని చెప్పి. కాకపోతే కొన్నే కాల్చినాను, ఎందుకంటే మా చించెల్లి తినదు. మా మమ్మీ, నేను, మా తమ్ముడు మాత్రమే. మా డాడీ కూడా అయితే లేడు, అండ్ మా డాడీ కూడా పెద్దగా తినడు అనమాట. అందుకని చెప్పి కొన్నే అయితే కాలుస్తున్నాను. సో నేను కాలుస్తుంటే మా మమ్మీ అయితే ఉల్లిగడ్డని అయితే కోస్తుంది, ఆనియన్ చూస్తున్నారు కదా, ముక్కలు అయితే కోస్తుంది. మమ్మీ కొత్తిమీర కూడా కొయ్యి. సో పల్లీలు అయితే కొంచెం బాగా నూనెలో అయితే కాగాలి, వేయించుకోవాలి, ఎందుకంటే పచ్చిగానైతే కొడుతుంది. అందుకని చెప్పి సాయంత్రం అయితే అయింది కదా, అందుకని చెప్పి పల్లీలు అయితే వేయించుతున్నాను. కాకపోతే కొంచెం బాగా వేయించాలి, అంటే కొంచెం లైట్గా మాడగొట్టేసేయాలి, లేదంటే లోపల కాగలేదా అని చెప్పి ఒకటి మంచిగా ఉడుకుతుంది, ఒకటి మంచిగా కాలుతుంది, ఒకటి మంచిగా కాలేదు అనమాట. మమ్మీ ఇంకొకటి కాలింది, తీసేయవా ప్లీజ్? సో నేనైతే కాల్చినాను, ఇంకా మా మమ్మీ తీసేస్తుంది, ఎందుకంటే అది తీసేటప్పుడు నేను అది తీసే వరకు అదంతా మాడిపోతుంది. అందుకని చెప్పి నేను ఎప్పుడు మా మమ్మీకి చెప్తుంటాను తీయమని చెప్పి. సో మా మమ్మీ అయితే ఇట్లా తీసింటుంది, చూసినారు కదా, గిన్నె పెట్టేది ఉంటుంది. సో నేను ఇట్లా తీసే వరకు అది మొత్తం మాడిపోతుంది, ఉన్నది కూడా. సో ఇప్పుడైతే మా మమ్మీ ఉల్లిగడ్డ కాలుస్తుంది, నేను కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటాను. మా చించెల్లి మా తమ్ముడు వాళ్ళు అయితే డోరేమోన్ అయితే చూస్తున్నారు అప్పటి నుంచి. సో ఇప్పుడైతే నేను సౌండ్ బంద్ చేసిన. సో కాల్చి నువ్వే, నాకు తెలియదు. సో చూస్తున్నారు కదా డోరేమోన్. సో మా ఇంట్లో నాకు మా చించెలకి మా తమ్ముడికి లైట్ ఇష్టం, కానీ ఎక్కువ నాకు మా చించెలకి డోరేమోన్ అంటే చాలా ఇష్టము. సో నేను ఎప్పటికీ డోరేమోన్ అంటే నాకు ఫేవరెట్, ఇంకా నాకు డోరేమోన్ పెద్ద ఏది నచ్చదు అనమాట. సో డోరేమోన్ పిక్చ్ అయితే ఉంది నాకు కొంచెం. సో మా మమ్మీకి కూడా డోరేమోన్ అంటే ఇష్టమే కదా మమ్మీ? అవునావే
నేను పెడితే ఎందుకు తీసేస్తావే? సరే ఇంకా ఆ సౌండ్కి అయితే మనం మాట్లాడేది పెద్దగా వినిపించదు, అందుకని చెప్పి కట్ చేసేసిన ఫ్రెండ్స్. ఓయ్ ఫ్రీ అది ఐస్ క్రీమ్స్ చల్లగా ఏంటాయా? తినేద్దామా? సో ఫ్రెండ్స్ మేమైతే కుల్ఫీస్ అయితే ఆర్డర్ చేసినాము. సో కుల్ఫీస్ అయితే మేము ఫ్రిడ్జ్లో పెట్టినాము తిందామని అయితే, ఎందుకంటే మా డాడీ ఇప్పుడేనైతే కొంచెం టీ తాగిండు, అందుకని చెప్పి అందరం ఒకటేసారి తిందామని చెప్పి అయితే ఆగినాం. సో మా మమ్మీ చూసిండ్రు కదా, మా మమ్మీకి చాలా ఇష్టము ఆ కుల్ఫీ అయితే. మా మమ్మీకి ఏది ఇష్టం లేదు కానీ కుల్ఫీ మాత్రమే చాలా ఇష్టము, అందుకని చెప్పి ఇంకా కుల్ఫీని పట్టుకొని అయితే చూస్తుంది. మమ్మీ ఇంకా ఫ్రిడ్జ్ మూసేసి మొత్తం గాలంతా బయటకు వచ్చేస్తుంది. నేను ఈరోజు వీడియోని అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు విషయాలు అయితే పెద్దగా లేవన్నమాట, అందుకని చెప్పి. సో జస్ట్ కొంచెం సేపు అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో ప్లీజ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 థ్యాంక్ యూ. అండ్ వీడియోని కూడా ఖచ్చితంగానైతే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనైతే కలుసుకుందాం. బాయ్.